నైరుతి రుతుపవనాలు మరింత జోరుగా విస్తరిస్తున్నాయని భారత వాతావరణ శాఖ చెప్పింది. పరిస్థితులు నైరుతి గాలుల విస్తరణకు అనుకూలంగా ఉన్నాయని కూడా చెప్పింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, దక్షిణ భారతం, బంగాళాఖాతంలోని ఆగ్నేయ నైరుతి ప్రాంతాలు, అండమాన్ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతానికి వచ్చే 3-4 రోజుల్లో అయితే నైరుతి గాలులు విస్తరిస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ పరిస్థితులతో మే 26న నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని తాజాగా అంచనాల్లో ఐఎండీ చెప్పింది. ఇవాల్టి నుంచి 23 వరకు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో పిడుగులతో వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేసింది. ఈదురుగాలుల వేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లుగా ఉంటుందని వివరించింది. ఇంకా తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ నెల 20-21న అక్కడక్కడ కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇంకా మే 20న లక్షద్వీప్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ, మధ్యప్రదేశ్, విదర్భ పైన ఒక ద్రోణి ఉందని చెప్పేసి ఐఎండీ చెప్పింది. దీనివల్ల సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో మేఘాలు ఉంటాయి. ఇక తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ పైన ఒక చక్రవాత తుఫాను కూడా ఉంది. ఇది మామూలు తుఫాను కాదు. సముద్రంలో గాలి పీడనంతో అయితే తీవ్ర మార్పులు వచ్చినప్పుడు గాలి అతివేగంగా సుడిగాలిలా అయితే తిరుగుతూ ఉంటుంది. మరి అది భారీ వర్షాలు పడేందుకు అనుకూలంగా మారుతుంది. దాన్నే చక్రవాత తుఫాను అంటారు. ఇవి ఏర్పడినప్పుడు సముద్రంలో భారీ అలలు వస్తాయి. తీర ప్రాంతంలో గంటకు 60 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కొండపోత వర్షాలు కూడా కురుస్తాయి. ఏపీపై చక్రవాత తుఫాను వల్ల సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో మొదలైనటువంటి మేఘాలు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఉన్నాయి. అంటే దాదాపుగా 3 కిలోమీటర్ల పరిధిలో మేఘాలు ఉన్నట్లు, చాలా మేఘాలు అక్కడే ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఓ 3 రోజులు వర్షాలు కురిసేందుకు కూడా సరిపోయినన్ని మేఘాలు అక్కడ ఉన్నాయి. అరేబియా సముద్రం నుంచి తీర ప్రాంతం ఏపీ, కేరళ, కర్ణాటక, రాయలసీమ వరకు కూడా మరో ద్రోణి ఉంది. దీనివల్ల సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో మేఘాలు మొదలై 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా విస్తరించాయని ఐఎండీ చెప్పింది. ఇలా ఒక వర్షాల వాతావరణం తయారైపోయింది. ఇలా మే 20 నాడు తెలంగాణలో ఎండలు తగ్గి మేఘాలు పెరుగుతాయి. దట్టమైన మేఘాలు వస్తాయి. రోజంతా కూడా మేఘాలు పరుగులు పెడుతూ ఉంటాయి. అక్కడక్కడ జల్లులు పడే ఛాన్స్ ఉంటుంది. అయితే వర్షం కంటే ఈదురుగాలుల సమస్య ఉంటుంది. అదే సమయంలో ఉక్కపోత కూడా ఉంటుంది. తెలంగాణలో గాలి వేగం గంటకు 30 నుంచి 36 కిలోమీటర్లుగా ఉంటుంది. ఉష్ణోగ్రత 39 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అంటే మేఘాలు ఉన్నా ఎండలు కూడా తీవ్రంగా ఉంటాయి. తేమ 26% మాత్రమే ఉంటుంది. ఈ నెల 20 నాడు ఆంధ్రప్రదేశ్లో గంటకు 30 నుంచి 44 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. రాయలసీమ మొత్తం కూడా విపరీతమైనటువంటి గాలులు వీస్తాయి. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మేఘాలు పరుగులు పెడుతూ ఉంటాయి. రాయలసీమలో ఎక్కువగా మేఘాలు ఉంటాయి. సాయంత్రం వేళ ఉత్తరాంధ్ర, దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో జల్లులు పడే ఛాన్స్ ఉంటుంది. అయితే ఏపీలో కురిసే వర్షాలు అత్యంత భయంకరంగా ఉంటాయి. ఉరుములు, మెరుపులు, పిడుగుల ప్రమాదం ఉంటుంది. చిన్న వర్షమైనా మనం తేలిగ్గా తీసుకోకూడదు. ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. తేమ 30% ఉంటుంది. భూమధ్య రేఖ ప్రాంతం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం, తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా, అంటార్కిటికా అంతటా కూడా భారీ మేఘాలు ఉన్నాయి. ముఖ్యంగా మన భారత్ చుట్టూ కూడా సముద్రాల్లో గాలి వేగం ఎక్కువగా ఉంది. ఇవన్నీ నైరుతి రుతుపవనాలు జోరుగా రావడానికి మంచి అవకాశాలు. వర్షాలు గట్టిగానే పడతాయి. జూన్ 15 వరకు మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడగలవు. ఆ తర్వాత ఏమైనా జరగవచ్చు. అంటే ఎల్నినో ప్రభావం మొదలవ్వచ్చు. కానీ ముందుగా కురిసే వర్షాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో బీభత్సం సృష్టిస్తాయి. అందువల్ల ఈ 4 రోజుల ఎండల తర్వాత కూడా మనం చల్లని వాతావరణం చూడగలం.